నేషనల్ హైవే హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే నుండి చెన్నై హైవేలోకి కలిసే ఆర్ఓబి ఫ్లైఓవర్ ఉంటుంది కదా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అతి త్వరలో ప్రారంభోత్సవం చేస్తున్నారు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు, రాప్తాడు ఎమ్మెల్యే. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు కళ్ళు అడ్డపెట్టినారు. బ్రిడ్జి కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా చెన్నై హైవే లేకపోవచ్చు. ఎంత టైం కలిసి వస్తుందంటే ఇక్కడ ట్రాఫిక్ కష్టాలుగా, ముఖ్యంగా ట్రైన్ వచ్చినప్పుడు ఈ గేట్ పడితే ఎంతసేపు అంటే ఒక్కొక్కసారి క్రాసింగు, ట్రైన్ లేట్ కావడము, దీనివల్ల నరకం అంటే నరకం అనిపిస్తున్నారు ఇక్కడ ప్రయాణికులు. ఈ కష్టాలన్నీ అతి త్వరలో తీరబోతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేస్తారు అనుకున్నా కూడా ఎవరి వల్ల కాలేదు. చివరికి నిజంగా రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారు చొరవతో ఈ కంప్లీట్ వర్క్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా త్వరగా కంప్లీట్ చేపించి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, చిన్న చిన్న వర్కులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా రిపేరీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ రోడ్డు కూడా రెడీ అయిపోయింది. ఇరువైపుల సర్వీస్ రోడ్డు ఆల్రెడీ రెడీ అయిపోయింది. మొత్తం అయితే రోడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఎక్కడన్నా చిన్న చిన్న వర్కులు ఉన్నా చేస్తున్నారు. మనకున్న సమాచారం ఆదివారం రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతోంది అనేది మనకున్న సమాచారం. ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఇటు సైడ్ నుంచి మనం ఎప్పుడన్నా కూడా బెంగళూరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పాతూరు, ఓల్డ్ టౌను, తాడిపత్రి వీళ్ళందరూ కూడా రావాలంటే ఇక్కడ గేట్ పడుతుంది, ఎందుకులే అని చెప్పేసి హైవేకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ గేట్ ఉందని. అసలు అనంతపూర్లో నుంచి ఈ నేషనల్ హైవే 44లోకి వెళ్ళేవారు, అంటే బెంగళూరు హైదరాబాద్ హైవేలోకి వెళ్ళే వాళ్ళు కూడా హ్యాపీగా ఇట్లా చెన్నై రోడ్ నుంచి ఇలా వచ్చి అట్లా రుద్రంపేట, రామ్నగరు, తపోవనం సర్కిల్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా ప్రయాణం సాగే అవకాశం ఉంది. చాలా శుభ పరిణామం అని చెప్పాలి. పరిటాల సునీతమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతోంది. ఈ బ్రిడ్జి ఎంతోమంది ప్రయత్నం చేసినా కానీ ఒకటి మాత్రం రాసి పెట్టి ఉంటుంది, ఎవరి హయాంలో కావాలా, ఎవరు చేయాలన్నది. ఆ విధంగా పరిటాల సునీతమ్మ గారికి రాసి పెట్టి ఉన్నారు. ఆమె ఎమ్మెల్యే కావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చకచకా బ్రిడ్జి పనులు ఆమె ఆధ్వర్యంలో అక్కడున్న కాంట్రాక్టర్కి బాగా ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కష్టాలు ఆమె కల్లారా చూశారు కాబట్టి తొందరగా చేయాలని త్వరగా పని చేపించి ఇది ప్రారంభోత్సవం చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.